ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూత. మరి కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు జన్మించారో తెలుసా? 1942 అంటే స్వతంత్రం రాకముందే జూలై 10వ తారీఖు పుట్టారనమాట. సో జూలై 13, 2025 నాడున చనిపోవడం జరిగింది. మరి తెలుగు సినిమా నటుడు ఈయన. అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించారు. మాజీ రాజకీయవేత్తగా శ్రీనివాసరావు గారు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో తన అరంగేట్రం చేశాడు. అతను 750కి పైగా చలనచిత్రాల్లో నటించాడు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు కూడా అందుకున్నారట. 2012లో కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి గాను సైమా అవార్డ్స్ను అందుకున్నారు. మరి 2015లో అతను భారతీయ సినిమాకి చెందిన కృషికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. మరి ఆయన ఎప్పుడు జన్మించారు? 1942 జూలై 10 కంకిపాడు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ అన్నమాట. మరి ఎప్పుడు మరణించారు అంటే 2025 జూలై 13. ప్రస్తుతం ఆయన వయసు వచ్చేసరికి 83 సంవత్సరాలు. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నారు. ఆయన వృత్తి ఏంటంటే రాజకీయ నాయకుడు, అలాగే హాస్య నటుడు. మరి ఆయన రాజకీయ పార్టీ వస్తే భారతీయ జనతా పార్టీ. మరి ఆయన పురస్కారాల విషయానికి వస్తే 2015లో పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. మరి అంతకు ముందు వారు వంగవీటి రత్నకుమారి శాసనసభ్యుడు అనమాట. తర్వాత వారు వంగవీటి రాధాకృష్ణ గారు. మరి ఆయన వ్యక్తిగత జీవితాలు అంటే వ్యక్తిగత వివరాలకు వస్తే ఆయన నివాసం వచ్చి ప్రజెంట్ హైదరాబాద్, తెలంగాణ. సో భారతదేశం, ఇండియా. మరి అతను సన్ ఆఫ్ సత్యమూర్తి 2015లో వచ్చింది. సో ఆయన అయితే చాలా సినిమాలు తీశాడండి. అత్తారింటికి దారేది, రక్త చరిత్ర, లీడర్, రెడీ, పెళ్ళైన కొత్తలో, సర్కార్ వంటి చిత్రాల్లో తన విభిన్న పాత్రలకు విస్మృత విమర్శలకు ప్రశంసలు అందుకున్నారు. అలాగే బొమ్మరిల్లు అండి, ద ఫేమస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ద బొమ్మరిల్లు అనేది చాలా సూపర్ డూపర్ హిట్ అనమాట. అలాగే ఛత్రపతి, అతడు, ఆ నలుగురు, మల్లీశ్వరి, ఇడియట్, పృథ్వీనారాయణ, గణేష్, అనగనగా ఒకరోజు, లిటిల్ సోల్జర్స్, ఆమె, హలో బ్రదర్, తీర్పు, గోవింద గోవింద, గాయం, డబ్బు, శత్రువు, శివ, ఆహనా పెళ్ళంట, ప్రతిఘటన, ఇలా చాలా సినిమాలండి. మరి ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటే అతను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు గారు. తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు అనమాట. ఆయన ఒక డాక్టర్. మరి కోట గారు 1942 జూలై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మరి ఆయన బాల్యం నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. మరి సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడట. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహం అయ్యింది. వీరికి 2 కూతుర్లు, ఒక కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోటా ప్రసాద్ 2010 జూన్ 21 జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడట. మరి ప్రసాద్ జేడి చక్రవర్తి దర్శకత్వంలోని సినిమా సిద్ధంలో నటించారు. మరి 2010లో గాయం 2లో తన తండ్రితో పాటు నటించాడట. కోట శ్రీనివాసరావు గారు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈయన 5 నంది పురస్కారాలు కూడా అందుకున్నాడు. మరి కోట శ్రీనివాసరావు గారు సోదరుడు కోట శంకర్రావు గారు కూడా సినిమా నటుడే. మరి అతడు జాతీయ బ్యాంకులో పనిచేసేవాడట. సోప్ ఒపేరాస్లో కూడా నటించారు. మరి సినీ రంగంలో ప్రవేశం అంటే బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసే నాటికి రంగస్థలముకై 20 ఏళ్ల అనుభవం గడిచాయి. అలాగే 1978 నుంచి 79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారు ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాదపూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు గారు సినీ రంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించిన కోట గారు 1986 వరకు సినిమాలను సీరియస్గా తీసుకోలేదట. మరి ఆహనా పెళ్ళంట సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసినిగొట్టు
పాత్ర చాలా పేరు వచ్చింది ఆయనకి. ఆ పేరు చాలా తెచ్చిపెట్టిందనమాట. మరి కోట శ్రీనివాసరావు గారు ప్రతినాయక పాత్ర పోషించారు. 'యోగి' సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు' సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ' సినిమాలో ఎన్టీఆర్కు తాతగా నటించారు. మరొక సినిమా 'బృందావనంలో' కూడా ఎన్టీఆర్కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గారు 'గబ్బర్ సింగ్'లో శృతి హాసన్కు తండ్రిగా నటించారు. మరి కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్తో కలిసి చాలా సినిమాలలో జోడీగా నటించారు. మరి కోట శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రతో నటించిన 'ఆ నలుగురు' సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కీలక పాత్రలో నటించారు. మరి కోట శ్రీనివాసరావు గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. మరి ప్రజాదరణ పొందిన కోట డైలాగులేమిటి? 'అయ్యా నరకాసురా' అంటే నాన్న అది, నాకేంటి మరి నాకేంటి, ఈడెవడురా బాబు, మరదేనేమన్నా నా స్పెషలా అనేది ఆయన ప్రజాదరణ పొందిన కోట డైలాగులట. మరి ఆయన పురస్కారాల విషయానికి వస్తే 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకుంటున్నట్టు కోట శ్రీనివాసరావు గారు మరి సెల్ఫీ అయితే తీసి పెట్టారు. ఇక్కడైతే చూడండి. మరి పద్మశ్రీ పురస్కారం 2015 అంటే 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. మరి ఆయనకు నంది పురస్కారాలు కూడా వచ్చినాయి. నంది ఉత్తమ విలన్ అంటే గణేష్ సినిమాలో 1998లో వచ్చింది అది. మరి నంది ఉత్తమ విలన్ చిన్న 2000లో వచ్చింది. నంది ఉత్తమ సహాయ నటుడు పృథ్వీనారాయణ సినిమాలో, నంది ఉత్తమ సహాయ నటుడు పెళ్ళైన కొత్తలో, ఆ తర్వాత 'ఆ నలుగురు'. మరి సినిమాల జాబితాలకు వస్తే అలాగే కోట శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల వయసులో 2025 జూలై 13న హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. ఈ ఇన్ఫర్మేషన్ కోట శ్రీనివాసరావు గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అందించాను కదా. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.